మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వినోద్, విధంగా మున్సిపల్ శాఖ సిబ్బంది మరియు మీడియా సిబ్బంది అందరికీ నమస్కారం. నో టొబాకో డేగా గుర్తించడం జరిగింది. దాన్ని మనము సెలబ్రేట్ చేసిన విధంగా ఒక థీమ్, ఒక నినాదంతో ముందుకు పోవడం జరుగుతుంది. పొగాకు విషయంలో, పొగాకు మరియు నికోటిన్ ఉత్పత్తుల విషయంలో పరిశ్రమలు మనము అవేర్నెస్ అంటే ఒకటి మీరు అందరూ కూడా గమనించాల్సింది, ఈ పొగాకు వల్ల సంబంధించిన వాటి ఉత్పత్తులు వీటిని సేవించడం ద్వారా వచ్చే వ్యాధులు, రిలేటెడ్ వ్యాధుల వల్ల చర్మాల వాటి అసలు అంటే ఫస్ట్ ఒక్కొక్కరిగా వెళ్ళండి. విషయాలు చెప్పారు. ఒక డాక్టర్స్ కంటే గొప్పగా నేను పెద్ద తెలియచేయలేకపోవచ్చు. నేను కూడా మీలాగానే అడ్వర్టైజ్మెంట్ చూసి ఓహో ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని అర్థం చేసుకుంటాను తప్ప, సార్ అన్నారు సర్జరీస్ అని, అసలు హాస్పిటల్ అంటేనే చాలా భయం, ఎవరికైనా భయమే. మేడం కూడా చాలా చాలా చెప్పారు, చాలా ఫ్రెండ్లీగా చాలా ప్రేమగా చెప్పారు. అంటే ఆ టొబాకోకి ఫ్రెండ్ టీబీ అని చెప్పి, క్యాన్సర్ అని చెప్పి అవన్నీ మీకు వస్తుందని. నేను చాలా చాలా చిన్నదిగా చెప్తాను. ఇప్పుడు మన ఇల్లే తీసుకుందాం, ఎంతవరకు అవసరం లేదు మనకి. మన ఇంట్లో ఇప్పుడు ఇంటికి పెద్ద ఎవరు? మీరే కదా, మీ ఇంటికి పెద్ద మీరే. మీరేది చేస్తారో మీ పిల్లలు అదే చూస్తూ పెరుగుతారు. సో మీరు పిల్లలు లేకుండా మీరు ఒక్కరే ఉన్నప్పుడు మీరు ఎన్నన్నా చేస్తుండొచ్చు, అది చెల్లిపోతుంది. కానీ పిల్లలు తండ్రిని చూస్తూ పెరుగుతారు. తండ్రి తాగి చేసే పనంతా కరెక్టే, వాడు ఒప్పుకోడు. నా తండ్రి తప్పంటే ఒప్పుకోడు. అంటే నా తండ్రి తాగినా కరెక్టే, ఏం పొగాకు నమిలినా కరెక్టే, బీడీ సిగరెట్ తాగినా కరెక్టే అనేదే వాడికి ఎక్కుతుంది. ఎందుకంటే వాడికి తండ్రి మీద ప్రేమ వంటిది. అప్పుడు ఏమవుతుంది, వాడు కూడా స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే వాడి తండ్రి చేస్తున్నాడు కాబట్టి అది కరెక్ట్ అవుతుంది. మీరు చూస్తారు తాగుతున్న వాళ్ళకి ఇట్లా అనుకుంటే వెళ్ళిపోతారు. ఎందుకంటే పీల్చే వాళ్ళకు కూడా నష్టమే. మీ ఇంట్లో వాళ్ళు అలా చెప్పరు, ఎందుకంటే మీరు బాధపడతారు. కానీ వాళ్ళు తాగకుండా తాగే అంతా మీరే ఇస్తున్నారు. ఎందుకంటే ఇలా గాలిలో వాళ్ళు ఉండరు కదా, క్లోజ్డ్ డోర్స్ గోడల మధ్య ఉంటారు. సో వాళ్ళకు కూడా మీరు ఇవన్నీ ఇస్తున్నారు. సరే నాదేముంది, నేను సంతోషము ఎక్కడో లేదు. మనం హెల్త్ బాగుంటుంది చూడండి. మనం లేచి మన పని మనం చేసుకుంటున్నాం, మన బట్టలు మనం వేసుకుంటున్నాం, ఒకరి మీద ఆధారపడకుండా మన పనులు మనం చేసుకుంటున్నాం చూడండి. దానికన్నా